ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 30వ అధ్యాయము 11, 12 వచనాలు. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నేను నీ అంగలార్పును నాట్యముగా మార్చివేస్తున్నాను. నీ గోనె పట్టని విడిపించి సంతోష వస్త్రమును, స్తుతి వస్త్రమును నేను నీకు ధరింపజేస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చివేస్తున్నాడు. అలాగే నీ గోనె పట్టని విడిపించి నీకు సంతోష వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని ధరింపచేయబోతున్నానని దేవుడు రోజున మాట్లాడుతున్నాడు. 2 గొప్ప కార్యాలు ఈరోజు నా దేవుడు నీ జీవితంలో చేయ ఉద్దేశించున్నారు. ఒకటి, నీ అంగలార్పును, నీ కన్నీటిని నాట్యముగా దేవుడు మార్చేస్తున్నాడు. రెండవది, నీ గోనె పట్టను విడిపించి నీకు స్తుతి వస్త్రాన్ని దేవుడు ధరింపచేయబోతున్నాడు. హల్లెలూయా. అంగలార్పును నాట్యంగా మార్చడం అని అంటే దుఃఖము నుండి ఆనందంలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నీవు దేవుని పాద సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, అంగలారుస్తున్నావు. దేవుడు నీ హృదయాన్ని చూశాడు, నీ దుఃఖాన్ని చూశాడు, నీ కన్నీటిని చూశాడు. ఆయన నీ మీద జాలి చేసుకుంటున్నాడు. ఈ రోజున ఆయన నీ వైపు తిరుగుతున్నాడు. ఈరోజు నీ అంగలార్పును, నీ కన్నీటిని నాట్యముగా దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు దిగులుతో దేవుని పాద సన్నిధిలో అంగలార్చుతూ కన్నీరు కార్చినదంతా దేవుడు చూశాడు. నీ కన్నీటిని ఒక బుడ్డెలో భద్రంగా దాచి ఉంచాడు. ఆ కన్నీటికి ప్రతిఫలాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. అలాగే ఇప్పటిదాకా నీవు కన్నీరు కార్చేవేమో, దుఃఖపడ్డావేమో, అంగలార్చేవేమో కొన్ని విషయాల కొరకు, కొంతమంది కొరకు. అయితే దేవుడు నీవు ఏ విషయంలో దుఃఖపడ్డావో ఆ విషయంలో గంతులు వేస్తూ నాట్యం చేసేటట్టుగా అద్భుతము నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. రెండవదిగా, దేవుని యొద్ద కార్యాల కొరకు గోనె పట్ట ధరించి ఉపవాసం ఉండి ఎంత బలహీనంగా ఉన్నా దేవుని సన్నిధిలో ఆయన కార్యాల కొరకు ఎదురు చూసావేమో, దేవుడి రోజున నీ గోనె పట్టను విడిపించి నీకు స్తుతి వస్త్రాన్ని ధరింపచేయబోతున్నాడు. ఇంకా నీ కష్టాల నుంచి దేవుడు నిన్ను విడిపించి నువ్వు దేవుణ్ణి స్తుతించేటట్టుగా కీర్తనలు పాడుతూ ఆనందముతో దేవుణ్ణి స్తుతిగానాలు చేసేటట్టుగా దేవుడు సంతోష వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని ధరింపచేస్తున్నాడు. సంతోషించేటట్టుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ సంతోషంగా దేవుని స్తుతిస్తూ దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి అనేకులకు సాక్ష్యం చెప్తూ దేవుని స్తుతించబోతున్నావు. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. పైన 30వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే దావీదు రాస్తున్నాడు, యెహోవా నా శత్రులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటున్నాడు. నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. శత్రువులు దావీదు వెంట పడుతున్నప్పుడు, శత్రువులు దావీదును అవమానిస్తూ అవహేళన చేస్తూ ఉన్నప్పుడు, శత్రువులు దావీదును బట్టి సంతోషిస్తూ హేళన చేస్తూ ఉన్నప్పుడు దావీదుకు బాధ కలిగి దేవుని సన్నిధిలో ఇటు రీతిగా ప్రార్థన చేశాడు. దేవా, నా శత్రువులు నన్ను చూసి నవ్వుకోనియొద్దు, నా శత్రువులు నా ఎదుట సిగ్గుపడేటట్టుగా చెయ్యి. ఇదిగో నీ బలహీనంగా ఉన్నానని, అనారోగ్యంతో ఉన్నానని వారు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. నీవు నన్ను స్వస్థపరచు అనగానే దేవుడు స్వస్థపరిచాడు. అంతేకాదు, దావీదు శత్రువులు దావీదు ఎదుట సిగ్గుపడేటట్టుగా దేవుడు చేశాడు. అంతేకాదు,
ఏ విషయాల కొరకైతే దావీదు దేవుని సన్నిధిలో దుఃఖపడ్డాడో, అంగలార్చాడు, తన పరుపు కూడా తేలిపోయేటంతగా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవాడట. అయితే అతని అంగలార్పును, అతని దుఃఖాన్ని, అతని కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చివేసినప్పుడు నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించాడు. అంతేకాదు, అతని అనారోగ్య స్థితి నుండి దేవుడు ఆ కష్టాల నుంచి విడిపించి దేవుడు అతన్ని సంతోషపరిచాడు, సంతోష వస్త్రాన్ని ధరింపచేశాడు. దేవుణ్ణి స్తుతించేటట్టుగా స్తుతి వస్త్రాన్ని ధరింపచేశాడు. అలాగే బైబిల్లో కొందరు భక్తులను జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాల్లో దేవుని భక్తులు దేవుని సన్నిధిలో అంగలార్చారు. హన్న బిడ్డలు లేని దానిని బట్టి, గొడ్రాయనై ఉండటాన్ని బట్టి, తాను ఎదుర్కొంటున్న అవమానాన్ని బట్టి దేవుని సన్నిధిలో అంగలార్చింది, దుఃఖపడింది, కన్నీరు కార్చింది. అయితే దేవుడు ఆమె అంగలార్పును నాట్యంగా మార్చివేశాడు. ఆమె గోని పట్టని విడిపించి స్తుతి వస్త్రాన్ని, సంతోష వస్త్రాన్ని ఆమెకు కూడా ధరింపచేశాడు. యోబు కూడా సమస్తాన్ని కోల్పోయినప్పుడు దుఃఖముకుడైపోయాడు. తన ఫ్రెండ్స్ కానీ చుట్టూ ఉన్నవారు అతను చూసి అవహేళన చేస్తూ ఉన్నారు. శత్రువులు అతను చూసి నవ్వుతూ ఉన్నప్పుడు యోబు ఎంతగానో బాధపడుతూ దేవుని సన్నిధిలో అంగలార్చాడు, కన్నీరు కార్చాడు, దుఃఖపడ్డాడు. అయితే దేవుడు ఒక రోజున అతన్ని అంగలార్పును నాట్యంగా మార్చివేశాడు. అతని అనారోగ్య సమస్య నుంచి దేవుడు స్వస్థపరిచి అతనికి సంతోష వస్త్రాన్ని ధరింపచేశాడు. ఇటు రీతిగా దేవుని భక్తులు కొన్ని సమయాలలో వారు తట్టుకొనలేని బాధల్లో గుండా వెళ్ళినప్పుడు, అనారోగ్య సమస్యల్లో గుండా వెళ్ళినప్పుడు, శత్రువులు తరుముబడుతూ వెళ్తున్నప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు దేవుని సన్నిధిలో అంగలార్చారు, దుఃఖపడ్డారు, కన్నీరు కార్చారు, వేదన పడ్డారు. అయితే దేవుడు తన భక్తుల కన్నీటిని చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు గనక వారి కన్నీటిని, వారి అంగలార్పును నాట్యముగా దేవుడు మార్చివేసి వారి గోనె పట్టని విడిపించి వారికి సంతోష వస్త్రాన్ని ధరింపచేశాడు. వారు శ్రమలు అనుభవించిన దానికంటే, దుఃఖపడిన దానికంటే, అంగలార్చిన దానికంటే ఎక్కువగా సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతించేటట్టుగా వారి జీవితాలను మార్చివేశాడు. ఈ రోజున నువ్వు దేని నిమిత్తము దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావో, కన్నీరు కారుస్తున్నావో, విలపిస్తున్నావో, విచారిస్తున్నావో, దుఃఖపడుతున్నావో, బహుశా ఒకవేళ నువ్వు కూడా నీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి స్వస్థత కొరకు దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావేమో. అయితే నా దేవుడు ఈ రోజున నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీ అంగలార్పును నేను నాట్యంగా మార్చబోతున్నాను, నీ కన్నీటిని నేను నాట్యంగా మార్చబోతున్నాను. నీ కష్టాల నుంచి, నీ రోగం నుంచి, నీ అనారోగ్య సమస్య నుంచి నిన్ను విడిపించి నువ్వు సంతోషించేటువంటి సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేయబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక దుఃఖము, నిట్టూర్పులు లేవు, ఇక అంగలార్పు లేదు, ఇక గోని పట్ట ధరించాల్సిన అవసరం లేదు, ఇక కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. దేవుడు నీవు నాట్యం చేసేటంతగా దేవుడు స్తుతి వస్త్రాన్ని నీకు ధరింపచేయబోతున్నాడు. అంతేకాదు, నువ్వు సంతోషించేటట్టుగా సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేయబోతున్నాడు. అట్టి భాగ్యము, దైవకృప వీటును మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.